బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అధ్యక్షుడెవరో ముందే డిసైడ్ అయిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ సంస్థలో రియాక్టర్ పేలిన ఘటనలో 10 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ప్రమాదంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని బిగ్ సి షోరూమ్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గోడకు కన్నం వేసి 5 లక్షల రూపాయల విలువైన వస్తువులను దుండగుడు ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. హైదరాబాద్ లోని తుగ్గూడ నుంచి రావిర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై హిజ్రాలు హల్చల్ చేశారు. వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పేదోళ్ల ఇండ్లు కూల్చే ధైర్యం ఉన్న ముఖ్యమంత్రికి బంజారాహిల్స్ లోని కాంగ్రెస్ పెద్దోళ్లు అక్రమంగా కట్టుకున్న ఇండ్లు కూల్చే ధైర్యం లేదా అని ఎంపీ ఈటల రాజేందర్ రావు ప్రశ్నించారు. జర్నలిస్ట్ స్వేచ్ఛ కుమార్తె చేసిన ఆరోపణలపై పూర్ణచందర్ భార్య స్వప్న భావోద్వేగానికి గురయ్యారు. తనను సొంత కూతురిలా చూసుకున్నాడని వివరణ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర అమరావతికి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఉత్తరాదిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.